నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ న్యాయవాదుల నిరసన. ఘనంగా ప్రారంభమైన మెగా పీటీఎం 4.0 పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రజలకు సులభతర సేవలు. పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్ రామ్ కుమార్. ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0 ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు. నకిరికల్లు మండలంలో పలు గ్రామాలలో ఘనంగా పీటీఎం 4.0. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ప్రారంభించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ప్రగతి నివేదిక, విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తూ ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డార్మిటరీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ఇది 4th మెగా పీటీఎం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం మీ పిల్లలకు సంబంధించి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎక్కడ సహాయం కావాలి, మీ నుంచి ఏం సపోర్ట్ కావాలి, టీచర్స్ నుంచి మీకు చెప్పడానికి మరియు మీ నుంచి టీచర్స్కి చెప్పడానికి, మీ వైపు నుంచి స్కూల్లో ఇంకా ఏం ఉండాలి, ఇంకా ఏం ఫెసిలిటీస్ ఇస్తే, సదుపాయాలు ఇస్తే బాగుంటుంది, లేదా మీ పాపకి ఇంకా ఏం సబ్జెక్టులో ఫోకస్ చేస్తే, టీచర్ సహాయం చేస్తే బాగుంటుంది, మీ వైపు నుంచి కూడా ఆ అభిప్రాయం సేకరించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్లో చాలా సంవత్సరాల నుంచి మామూలుగా ఇలా మీటింగ్స్ పెట్టారు. ఎందుకంటే పేరెంట్స్ తెలుసుకోవాలి, స్కూల్లో మీ పాప ఏం చేస్తుంది మీరు తెలుసుకోవాలి. దాంతోపాటు మీ పాప ఇంకా ఏం సపోర్ట్ కావాలి, టీచర్స్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీరు చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా కేజీబీవీస్లో గత 2 సంవత్సరాల్లో చాలా చేంజెస్ జరిగినాయి. ఇంతకుముందు టీచర్స్ కొరత ఉండేది, ఇప్పుడు టీచర్స్ ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ప్రతి కేజీబీవీలో టీచర్స్ ఫుల్గా ఉన్నారు. దాంతోపాటు మీ బేసిక్ ఫెసిలిటీస్, ఇప్పుడు గీజర్, సోలార్ ప్యానెల్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, డార్మిటరీ కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు 237 స్ట్రెంత్కి ఈ రూమ్స్ సరిపోయే ఉండేది కాదు. ఇప్పుడు ఈ డార్మిటరీ మీకు ఈరోజు ఓపెన్ చేసాము కాబట్టి కొంచెం పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది, ఉపయోగపడుతుంది. అక్కడ 6-7 రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అక్కడ చదవడానికి, అక్కడ ఉండడానికి మీకు బాగుంటుంది. పిల్లల యొక్క మనోభావాల్ని టీచర్స్ పేరెంట్స్కి వివరంగా చెప్పేటువంటి అవకాశం, అలాగే ఇంటి దగ్గర సెలవులకు వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమని షేర్ చేశారు, ఇవి పేరెంట్స్ కూడా టీచర్స్కి చెప్పండి. ఇంకా భోజనం అయిన తర్వాత కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కొనసాగుతుంది. పేరెంట్స్ అందరూ కూడా ఉండండి, టీచర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి టీచరు మీకు మీ పిల్లల గురించి చెప్తారు. అందువల్ల టీచర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల దాకా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈలోపు మీ పిల్లల గురించి సంపూర్ణంగా తెలుసుకొని పిల్లల కష్ట సుఖాలు కూడా మీ దృష్టికి వచ్చినవి టీచర్స్తో కూడా మీరు చెప్పాలని
మనసు విప్పి మాట్లాడాలని నేను పేరెంట్స్ని సందర్భంగా నేను కోరుతున్నా. మన పిల్లలు బాగా ఎడ్యుకేషన్లో మంచి విజయాలు సాధించాలని. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ప్రతి విద్యార్థినికి, అలాగే మిగిలిన గవర్నమెంట్ బడిలో కూడా, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రతి క్లాస్కు క్లాస్ టీచర్ ఉంటారు. ప్రతి విద్యార్థికి గోల్ సెట్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చిన్ననాడే నేను ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి, లేదా మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలని వాళ్ళ యొక్క లక్ష్యాలని ఈరోజు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాళ్ళ యొక్క లక్ష్యాలు చర్చించినప్పుడు, వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు, వాళ్ళ లక్ష్యాలు సరిగా సెట్ చేసినప్పుడు వాళ్ళు మరింత బాధ్యతగా ఆనందంగా చదువుకుంటారు. ఢిల్లీలో ఈ నెల 20న విద్యార్థులు యువతపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ నరసరావుపేటలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ సందర్భంగా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడులు నిలిపివేసి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరారు. మంత్రి ఇంకలాబ్ ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. రచించాలి లీకుల ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల అరాచకత్వాన్ని. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, అట్లానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసి చెప్పి కూడా ఈరోజు వామపక్ష విద్యా సంఘాల వంటి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బంద్కి పిలుపుని జరిగింది. అందులో భాగంగా ఈ పల్నాడు జిల్లాలో కూడా మాచర్ల, గురజాల, అలానే సత్తెనపల్లి, పెదకూరుపాడు, నర్సరావుపేట, చిలుకూరుపేట, వెనుకొండ ప్రాంతాల్లో కూడా విద్యాసంస్థల బంద్ స్వచ్ఛందంగా జరిగింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఢిల్లీలో చూస్తున్నట్టే లక్షలాది మంది విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసే వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగాలు, అట్లాగే పెల్లెట్ గన్స్, ఈ సొంత దేశ పౌరుల మీద, ఇక్కడ మన పిల్లల మీద ప్యాలెట్ గన్స్ ప్రయోగించే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతం ఏనాడు చూసుండదు. ఇంత దారుణమైన చర్యలకు పాల్గొంటున్నారు అంటే దేశద్రోహులు అంటున్నారు, చైనా ఏజెంట్లు అంటున్నారు. పేపర్లు అమ్ముకునే మీరు చైనా ఏజెంట్లు, పేపర్లు లీక్ చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేసేవాళ్ళు చైనా ఏజెంట్లు కాదు, దేశద్రోహులు కాదు, మీరు దేశద్రోహులు. ఇంకోటి బీజేపీ ఐటీ సెల్ ఏదైతే ఉందో వీళ్ళందరూ పనిపాట లేని వాళ్ళు, లేకపోతే ఫేక్ జర్నలిస్టులు, ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఒక దొంగ ప్రచారాలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా తప్పు మీ వైపు ఉంది. పేపర్లు లీక్ చేస్తున్నారు కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయించాలి. సాయి, ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల సమస్యలు మాత్రం మారట్లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. పేపర్లు అమ్ముకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఢిల్లీ జంతర్ మంతర్లు శాంతియుతంగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళేమో హిందూ ద్రోహులు, అలానే ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి చైనా మద్దతు ఉంది, ఆ మద్దతు ఉందని ఆ దీక్షని, ఆ ధర్నాని పక్కదోవ పట్టించే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. నర్సరావుపేట ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఈ గవర్నమెంటే కరెక్ట్గా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు నీట్ లీక్ ప్రకారంగా మాకు ఈ రోడ్లు పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళే కరెక్ట్గా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నీటి కోసం 22 చనిపోయిన మందిని వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. నరసరావుపేట పట్టణంలోని క్రిస్టియన్ పాలెం శ్రీ అంబేద్కర్ పురపాలక ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మమేకమయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సులోచ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు పాశవికంగా, అమానుషంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ నరసరావుపేటలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నరసరావుపేట బార్ అసోసియేషన్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, ఏపీ లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల పాశవిక దాడిని
ఈరోజు నర్సరావుపేట బార్ అసోసియేషన్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఐలు సంయుక్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటంటే మే 3వ తారీఖున రాసిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ జూన్ 21 పెట్టినప్పటికీ మే 3వ తారీఖున పెట్టిన దాంట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మొత్తం తప్పడం జరిగింది. దీని నిమిత్తం మా విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష నిరసన శాంతియుతంగా ప్రదర్శిస్తూ ఉంటే పోలీసులు అమానుషికంగా దగ్గర ఒక 20 మంది స్టూడెంట్స్ని బలిగొనడం జరిగింది. ఈ విషయం న్యాయవాదులమైన సొసైటీలో మేమేం చేయగలమనంటే మా నిరసనని శాంతియుతంగా తెలియపరచాలని ఐలుతోటి ఐఏఎల్ తోటి సంయుక్తంగా ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ ధర్నా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పోలీసులు అమానుషంగా పిల్లల్ని చంపారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతుంది. విద్యార్థుల ధర్నాకి మద్దతుగా ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ విద్యార్థులు వాళ్ళ హక్కు కోసం పోరాడుతుంటే వాళ్ళపైన లాఠీ చార్జీ చేయటం, వాళ్ళ మీద వాటర్ చేయటం చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. విద్యార్థులకు మద్దతుగా ఈ ధర్నా చేయటం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ రెండో స్వాతంత్ర ఉద్యమంగా భావించవచ్చు. మన హక్కుల్ని కాలరాస్తూ మన ఆదర్శాలని మంటగలుపుతూ వాళ్ళ ఇష్ట ప్రకారము పేపర్ లీకేజీలు, తర్వాత అన్ని స్కాములు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాడిని ఉద్యమకారుడని, దేశద్రోహి అని ముద్ర వేస్తూ బలవంతంగా వాళ్ళని జైల్లో పెట్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ నానా హింసాయుతంగా పరిపాలన సాగిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాల్లో 110 సార్లు పేపర్ లీక్ అయింది. మరి దానివల్ల విద్యార్థులు ఎంతోమంది నష్టపోయారు. ఈరోజు తమ నిరసన తెలియజేయడానికి విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అతి పాశవికంగా మరి ఢిల్లీ పోలీసులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మరి వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ మీద బాష్పవాయువులు ప్రయోగించడం, మరి వాటర్ క్యానన్స్ ఉపయోగించడం, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి తీవ్రంగా గాయపరచడం, ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆందోళన చేసేటటువంటి హక్కు ప్రజలకు ఉంది. అటువంటిది విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు కోసం, యువత కోసం మరి వారు నిరసన తెలియజేస్తూ ఉంటే పార్లమెంటు వద్ద మరి ఇటువంటి అమానుషమైన దాడిని చేయడం ఇది అందరూ కూడా విచారించదగినటువంటి విషయం. కోటప్పకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాసంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పండి, ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్కి ఇంటిమేట్ చేయండి. ఎక్కడ ఎవరికి పడకపోయినా మేము ఒప్పుకునేది లేదు, నాకు చెప్పండి. మరి సోమవారం కలెక్టర్ చెప్తాను, అందరికీ పడేటట్టు చూద్దాం. ఏమ్మా సరే ప్లాన్ చేస్తారు. రోటరీ వాళ్ళు మొన్నే మనకు మాట ఇచ్చారు, 3000 ఎంత కడితే 2 సైకిల్ ఇస్తా అన్నారు. నేను ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తాను. నాకు మాస్టర్ గారు మీరు గుర్తు చేయాలి. ఒకటి పట్టుదల, ఒకటి డిసిప్లిన్, ఒకటి పట్టుదల క్రమశిక్షణతో కనుక ఉంటే చక్కగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీరు విద్యార్థులు చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, గొడవ చేసేటప్పుడు గొడవ చేయాలి, అన్నిట్లో ఉండాలి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు బాగా చక్కగా తినాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, ఈ 3 పెట్టుకోండి. మిగతా అన్ని పక్కకు పెట్టండి. సెల్ ఫోన్లు కానీ, చెడు స్నేహాలు కానీ, మంచి స్నేహం చేసుకోండి. అందరూ మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలి. ఇవాళ ఇంట్లో 3 పిల్లలు ఉన్నా, 2 పిల్లలు ఉన్నా కూడా డబ్బులు పడుతున్నాయి. కారణం నారా లోకేష్ గారు చదువుకున్న వాళ్ళే, డబ్బులు సంపాదించే వాళ్ళే చదువుకుంటున్నారు. వాళ్ళు కాదు, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి పేదవాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో వారు 13,000 రూపాయలు అకౌంట్ వేయడం జరిగింది. మరి వాళ్ళు చూస్తూనే ఉన్నాం,
లేడీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ స్కూల్లో. ఇప్పుడు హెడ్ మిస్ట్రెస్ గారు చెప్పారు 550 మార్కులు దాటిన వాళ్ళు దాదాపు 15 మంది మన 10th క్లాస్లో వచ్చారని చెప్పారు. నేనే ఆశ్చర్యపోయాను. నరసరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్తో పాటు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విచారణ జరిపించాలి. ఢిల్లీ పోలీసుల మీద విచారణ జరిపించాలి. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్షని మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం, అదేవిధంగా వారి చేతనే నీట్ పేపర్ లీక్ చేయించుకొని లక్షల రూపాయలకి పేపర్ను అమ్ముకోవటం, ఈ విధమైనటువంటి ఘటనల మొత్తాన్ని ఖండిస్తూ మరి ఢిల్లీలో విద్యార్థులంతా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం వారి మీద విపరీతమైనటువంటి దాడులు నిర్వహించటం, అదేవిధంగా వారిని వ్యక్తిగతంగా కొట్టడం, అదేవిధంగా కొంతమంది ఈ దాడుల్లో పోలీసు వారు జరిపినటువంటి దాడుల్లో ఈరోజు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది ఈ ఘటనలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి పేపర్ లీక్ అయితే మళ్ళీ రెండోసారి విద్యార్థులు కాని వారు కూడా పోయి పరీక్ష రాశారంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ నీట్ పేపరు పరీక్ష వ్యవహారంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనందరికీ తెలియదుగా. ఢిల్లీలో గత వారం రోజులుగా జరుగుతున్న విద్యార్థుల మీద దాడులకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించిన సందర్భంలో ఈరోజు రమేష్ అన్న ఆధ్వర్యంలో మరి ఒక నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడ ఉన్న పోలీసు వారు మరి 3 సిఐలు 5 ఎస్ఐలు దాదాపు 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా అక్కడ నిరసన కార్యక్రమాన్ని మరి భగ్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ పోలీస్ అదుపులో ఉన్న మరి ప్రజా సంఘాల నాయకులని, అదేవిధంగా మరి విద్యార్థి నాయకులను కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థి నాయకుల మీద, ప్రజా సంఘాల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము పోలీస్ వారిని ఒకటే కోరుతున్నాం. అయ్యా, మీరు కూడా మీకు మరి పిల్లలు ఉన్నారు కాబట్టి మరి ప్రజా సంఘాలు విద్యార్థులు చేసే ఆందోళన కూడా మీరు కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నరసరావుపేటలోని SSN కళాశాలలో శుక్రవారం మెగా PTM 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు అందరూ అభినందనలు తెలియచేయగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నరసరావుపేట స్థానిక భువనచంద్ర టౌన్ హాలులో రేపు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు గొప్ప నాటక ప్రదర్శన కలదని టౌన్ హాల్ అధ్యక్షులు జవ్వాజీ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకృష్ణ రాయబారం దేవనర్తకి నాటక ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, పలువురు పుర ప్రముఖులు హాజరు కాగలరని టౌన్ హాల్ కమిటీ తెలిపారు. భారీగా కళాభిమానులు తరలివచ్చి నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ కోరారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే జిల్లాలోని ప్రజలందరికీ అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సులభతరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తుందని పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్ రామ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సేవా కేంద్రాలలో విజిటర్స్ కోసం ప్రత్యేక రిసెప్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌంటర్లు, విశాలమైన ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాల్, సురక్షితమైన తాగునీరు మరియు అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి. డాక్యుమెంట్ ప్రిపరేషన్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు వంటి ప్రక్రియలన్నీ ఒకే చోట పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. కేంద్రంలోనే సబ్ రిజిస్ట్రార్ మరియు ఆ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి పత్రాలను వెంటనే చట్టబద్ధంగా పరిశీలిస్తారు.
అన్నీ సరిగ్గా ఉన్న డాక్యుమెంట్లను కేవలం 1 నుండి 2 గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఒరిజినల్ పత్రాలను యజమానులకు అందజేస్తారు. ఇదే సమయంలో ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిపై వస్తున్న అపోహలను జిల్లా రిజిస్ట్రార్ ఖండించారు. ఈ సేవా కేంద్రాల వల్ల ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి సౌకర్యాలు కలగాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ఆర్డర్స్ ప్రకారం ఆ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పబ్లిక్కి రిజిస్ట్రేషన్ పబ్లిక్ వాళ్ళు వచ్చినప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో మనం వెళ్తే ఏ విధంగా ఫస్ట్ రిసెప్షను, తర్వాత మనకు కావాల్సిన ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషను, డీటెయిల్స్, అవసరమైన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం, దాని తర్వాత ఒకవేళ ఎక్కువ మంది జనాలు వచ్చి ఉంటే వాళ్ళకి లైన్లో వాళ్ళు కూర్చోవడానికి మంచి సదుపాయాలు విత్ గుడ్ ఎయిర్ కండిషనర్స్, ఎక్కువ వెయిటింగ్ టైం ఉంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా టీ, కాఫీ అలాంటి సదుపాయాలతో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయో అదే లైన్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా స్టార్ట్ చేయాలని, గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ తెచ్చే ఈ డిపార్ట్మెంట్ పబ్లిక్కి మరీ చేరువవ్వాలని, పబ్లిక్ మరీ ఇంకా కావాల్సిన అవసరాలు వాళ్ళు వచ్చిన ఆ రిజిస్ట్రేషన్ రోజు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి జరగాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తేవాలని తెచ్చున్నారు గవర్నమెంట్. అక్కడే ఎవరైనా పబ్లిక్ రిజిస్టరింగ్ పబ్లిక్ ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడే డాక్యుమెంట్ ప్రిపరేషను, స్టాంప్ డ్యూటీ పే చేయడము, అదేవిధంగా ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడము ఇవన్నీ చేసి పెడతారు. అక్కడే మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నియమించిన సబ్ రిజిస్ట్రారు స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి చట్టపరంగా కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్ చేసి అప్పటికప్పుడు పంపించేస్తారు. ఇది మొత్తం ఒక 1 hour 2 hours రిజిస్టరింగ్ పబ్లిక్కి డాక్యుమెంట్ అందజేసే ఉద్దేశంతో ఇలా చేస్తుంది. నరసరావుపేట మండలం అరవపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల అభ్యాస పురోగతి, నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో అనే అంశాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించారు. అలాగే విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యాస నైపుణ్యాలపై తల్లిదండ్రులకు వివరించి పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల తల్లిదండ్రుల సమన్వయం మరింత బలోపేతం కావాలని సూచించారు. మండలం అరపల్లి గ్రామంలో మెగా పీటీఎం 4.0 జరగడం ఈరోజు జరిగినది. అయితే దాంట్లో పేరెంట్స్, పిల్లలు అందరూ పాల్గొన్నారు. పేరెంట్స్ 42 మంది పిల్లలకు గాను 84 మంది పేరెంట్స్ పాల్గొన్నారు. అయితే దాంట్లో భాగంగా పేరెంట్స్కి లీప్ యాప్ డౌన్లోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత జిఎఫ్ఎల్ఎన్ గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి, మరియు వాళ్ళు చదివిన విధానం, స్ట్రీమ్లో ఎంతమంది ఉన్నారు, స్కైలో ఎంతమంది ఉన్నారు చెప్పడం జరిగినది. అయితే ఇంకా గ్యాస్ కనెక్షన్ లేకపోవడం వల్ల గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగినది. అయితే ఇంకా మెనూ ప్రకారం మీల్స్ని 3 రకాల కూరలతో మీల్స్ అందించడం జరిగినది. ఇంకా దీక్ష యాప్ డౌన్లోడ్ గురించి కూడా చేసుకోవాల్సిందిగా పేరెంట్స్ను కోరాము. వాళ్ళు బాగా స్పందించారు. సత్తెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మట్టా ఉమాశంకర్ మృతి చెందారు. మురళీనగర్ వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా జరిగిన ప్రమాదంలో ఘటనా స్థలంలోనే న్యాయవాది ఉమాశంకర్ మృతి చెందారు. మృతుడు నరసరావుపేట బార్ అసోసియేషన్ సభ్యుడిగా గుర్తించారు. గుంటూరు నుంచి సత్తెనపల్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మండల కేంద్రమైన నకిరికల్లులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధ్యులను శిక్షించి ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గాడిద మల్ల పిచ్చారావు, రామాంజనేయులు, మస్తాన్ వలి, చల్లా శ్రీను, గాదే కుమారి పాల్గొన్నారు. దేశ రాజధాని రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. చర్చలు జరపాలి. రాజీనామా ప్రభుత్వం వైఖరి దగ్గర
సోదరి సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమానుష చర్యకి ఖండిస్తూ దేశవ్యాప్తంగా స్కూళ్లు బంద్ చేయాలని చెప్పని కాకో జనతా పార్టీ అట్నే దేశంలో ఉన్న ప్రజా పార్టీలు మొత్తం కలిసి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు బంద్ జరుపుతున్నారు. ఈ బంద్కు అందరూ సంపూర్ణంగా మద్దతు తెలియపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, దేశంలో నీటి పరీక్ష రద్దు చేయడం వల్ల పిల్లల ప్రాణాలు దాదాపు 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. అట్టనే నిన్న 20వ తారీఖు జరిగిన నీటి పరీక్షకి రద్దు విషయం మీద జంతర్ మంతర్ దగ్గర జరిపిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి ఆ దాడి వల్ల దాదాపు 200 మంది విద్యార్థులు గాయాలు తగిలినాయి. అట్నే ఈ రోజు కొద్దిగా అందిన వార్త ప్రకారం ఒక మహిళ కూడా చనిపోయింది. దీన్ని ఖండిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ నడిబొడ్డు రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర దాదాపు 20 రోజుల నుంచి విద్యార్థులు నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ఇటీవల కాలంలో నీటు పరీక్షా పేపర్లు లీక్ అవటం, ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 50-60 సార్లు పేపర్లు లీక్ అవటం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. నకిరికల్లు మండలం పలు గ్రామాలలో ఘనంగా ప్రాథమిక పాఠశాలలో జిల్లా పరిషత్ హై స్కూలులో శుక్రవారం మెగా పీటీఎం 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు మహిళలను గౌరవించే భావాన్ని పెంపొందేలా కూటమి ప్రభుత్వం పాఠ్యాంశాలను రూపొందించిందన్నారు. సులభమైన భాష, ఆకర్షణమైన చిత్రాలతో పాఠ్యపుస్తకాలను అందించామని తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా పార్వతీదేవి వారాహి రూపంలో శాకంబరి దేవిగా విశేష అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుండగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. మన ఆకుల గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఎంతో పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క శాకంబరి ఉత్సవాలు పురస్కరించుకొని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాల భాగంగా ఈరోజు అమ్మవారికి ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీచక్రానికి విశేషమైన ద్రవ్యములతో అభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం మహిళలచే ఎంతో వైభవంగా జరిపించబడినది. అదేవిధంగా ఈరోజు మన యొక్క దేవస్థానంలో పార్వతీదేవి భక్తులకు వారాహిదేవి రూపంలోను, శాకంబరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగినది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ న్యాయవాదుల నిరసన. ఘనంగా ప్రారంభమైన మెగా పీటీఎం 4.0 పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రజలకు సులభతర సేవలు, పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్ రామ్ కుమార్. ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు. నకిరికల్లు మండలంలో పలు గ్రామాలలో ఘనంగా పీటీఎం 4.0. రాఖీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.